కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరాస్పరాశ్లిష్టవపూర్తరాభ్యాం నగేంద్రకన్యా వృషగేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హరిహర క్షేత్రము ఈరోజు ధనుస్సు సంక్రమణ, ధనుస్సు రాశిలోకి రవి ప్రవేశించడం వలన సంక్రమణ ప్రారంభమవుతుంది. దీని ద్వారా హరిహరులైనటువంటి క్షేత్రంలో నారాయణమూర్తికి అదే రాముల వారికి ఉదయము బాలభోగ నైవేద్యము, అనంతరము తిరుప్పావై చదవడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క మాసము విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసము ధనుర్మాసము. మరి యొక్క మాసము సంక్రమణ మకరంలోకి రవి ప్రవేశించడం వలన సంక్రాంతిగా పిలువబడుతుంది. కావున ఈ 2 మాసాలు మానవునికి అత్యంత శుభప్రదమైనటువంటిది. కావున భక్తులందరూ కూడా ఈరోజు సంక్రమణ సోమవారం ప్రవేశించడం వలన చాలా విశేషమైనటువంటి ఒక ఫలితము. అదేవిధంగా ఈరోజు ఆర్ద్ర నక్షత్రము శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయాలను దర్శించి తరించవలసిందిగా కోరుతుంది. నగేంద్రకన్యా వృషగేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి హరిహర క్షేత్రము ఈరోజు ధనుస్సు సంక్రమణ, ధనుస్సు రాశిలోకి రవి ప్రవేశించడం వలన సంక్రమణ ప్రారంభమవుతుంది. దీని ద్వారా హరిహరులైనటువంటి క్షేత్రంలో నారాయణమూర్తికి అదే రాముల వారికి ఉదయము బాలభోగ నైవేద్యము, అనంతరము తిరుప్పావై చదవడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క మాసము విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసము ధనుర్మాసము. మరి యొక్క మాసము సంక్రమణ మకరంలోకి రవి ప్రవేశించడం వలన సంక్రాంతిగా పిలువబడుతుంది. కావున ఈ 2 మాసాలు మానవునికి అత్యంత శుభప్రదమైనటువంటిది. కావున భక్తులందరూ కూడా ఈరోజు సంక్రమణ సోమవారం ప్రవేశించడం వలన చాలా విశేషమైనటువంటి ఒక ఫలితము. అదేవిధంగా ఈరోజు ఆర్ద్ర నక్షత్రము శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయాలను దర్శించి తరించవలసిందిగా కోరుతుంది.